హరి ఓం. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ కార్యక్రమానికి స్వాగతం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. స్కాంద పురాణం సరళానువాదంలో సింహం తరుముతూ ఉంటే ఒక ఎలుగుబంటి పరిగెత్తుకుంటూ వచ్చి ఓ చెట్టు ఎక్కింది. ఆ చెట్టుపై అప్పటికే ఒక రాజు రాత్రివేళ అయిన సమయంలో అక్కడ ఉన్నాడు. చెట్టు మీద అభయం ఇచ్చింది ఎలుగుబంటి. అక్కడ ఉండే ఆ నరుణ్ణి కిందకు తోసేయి అని సింహం అంటే, ఎలుగుబంటి సింహంతో అంది, విశ్వాసఘాతకులకు కోటి జన్మలెత్తినా నిష్కృతి ఉండదు, కనుక నేను ఆ పనిని చెయ్యలేను అంది. రాజు మెలకువగా ఉండే సమయం ఆసన్నమైంది. మెలకువగా ఉన్నాడు. సింహం ఎలుగుబంటితో అన్నట్లుగానే రాజుతో, ఎలుగుబంటిని కిందకు తోసేయి అంది. ఏ మాత్రము విచక్షణ చేయకుండా కిందకు తోసేశాడు రాజు. కానీ పుణ్యవశం చేత ఎలుగుబంటి ఒక కొమ్మను పట్టుకుంది. ఆ ఎలుగుబంటి రాజుతో అంది, నా ఇచ్ఛానుసారం రూపం ధరించగలిగే ధ్యాననిష్ట మునిని నేను. నీకు అపకారం నేను చెయ్యలేదు, కానీ నువ్వు నాకు అపకారం చేశావు, కనుక నీకు శాపమిస్తున్నాను అని, నువ్వు పిచ్చివాడవై లోకమంతా తిరుగుతావు, ఇదే నా శాపం అని ఎలుగుబంటి రూపంలో ముని అన్నాడు. అదే ముని, ధ్యాననిష్ట ముని, సింహంతో అన్నాడు, పూర్వం నువ్వు ఒక యక్షుడివి, కుబేరుని దగ్గర పనిచేసే మంత్రివి. నువ్వొకనాడు నీ భార్యతో గౌతమముని ఆశ్రమం దగ్గర అహంకరించి నగ్నంగా విహరించావు. నువ్వు సింహం అవుతావని గౌతమముని శాపం ఇచ్చారు. ఈ వృత్తాంతం తెలిసిన తరువాత సింహానికి శాప విమోచనం కలిగింది. ఆ సింహం యక్షరూపం ధరించాడు. కృతజ్ఞతతో మునికి నమస్కరించి తన స్థానమైనటువంటి అలకాపురికి పయనమయ్యాడు.
ధర్మగుప్తుడు ముని శాపం కారణంగా పిచ్చివాడై తిరుగుతూ ఉంటే అతని వద్ద ఉండేటటువంటి మంత్రివర్గం అతని తండ్రి వద్దకు తీసుకుని వెళ్ళారు. ఆ తండ్రి ధర్మగుప్తుని జైముని వద్దకు తీసుకుని వెళ్ళి మొత్తం విషయాన్ని వివరించారు. జైముని ముని అన్నారు, ధ్యాననిష్టముని శాపం కారణంగా ఈ విధంగా జరిగింది. సువర్ణముఖరి నదిలో స్నానం చేసి వెంకటాచల నివాసుడు శ్రీ శ్రీనివాసస్వామి దర్శన భాగ్యం చేత పరిస్థితి చక్కబడుతుందని చెప్పారు జైముని ముని. ధర్మగుప్తుని చేత జైముని ముని చెప్పినట్లు ఆచరింపచేశారు తండ్రి మంత్రివర్గం అంతా కలిసి. అంతా కళ్యాణమయమైంది, శుభం జరిగింది. ఆ తరువాత కృష్ణతీర్థం గురించి సూతుల వారు వివరిస్తున్నారు. కృష్ణతీర్థం వెంకటాచల సమీపంలో ఉంది. రామకృష్ణముని ఉండేవారు. ఆ రామకృష్ణముని సత్యవాది, శీలవంతులు. ఆ తీర్థంలో కఠోర తపస్సు చేశారు. వల్మీకాలు వచ్చేశాయి. వల్మీకాలంటే పుట్టలు. వల్మీకాలు వచ్చినప్పటికీ తపస్సును వదలలేదు. ఇంద్రుడు మేఘాలను పంపి భారీ వర్షాన్నే కురిపించాడు. వల్మీకాలలోని మునికి విష్ణు దర్శనం కలిగింది. కృష్ణతీర్థం అనే పేరుతో అది ప్రసిద్ధమవుతుందని, తీర్థ స్నానం వలన పాపం నశిస్తుందని చెప్పి విష్ణుస్వామి అంతర్ధానమయ్యారు. మునికి విష్ణుధామం లభించింది. మోక్షప్రాప్తి పుణ్యమనేది త్రేతాయుగంలో 1 సంవత్సరం, ద్వాపరంలో 5 నెలలు, కలియుగంలో 1 రోజులోనే వస్తుందని చెప్పబడింది. ఇక్కడ చెప్పబడిన కాలమానం తగ్గుతూ వచ్చింది కదా అని అంత సులభం అని అనుకోకూడదు, భావించరాదు. కఠోర సాధనను దృష్టిలో ఉంచుకోవాలి. శ్రీనివాస దర్శనంతో పుణ్యం లభిస్తుంది. భక్తి అనేది
8 విధాలుగా ప్రకటితమవుతుంది. భగవద్భక్తుల యందు స్నేహభావం, భగవద్భక్తులను సంతోషపరచడం, స్వయంగా భక్తితో పూజించడం, పనులన్నీ భగవంతుని కొరకే అని భావించడం, భగవంతునికి సంబంధించిన కథలు వినడం, మననం చేయడం, నేత్రాలలో చేష్టలలో భగవద్భక్తి అనేది ఉండడం, నిరంతర భగవత్ స్మరణ, భగవంతుని శరణు వేడి జీవించడం, ఈ విధంగా జీవించిన వారెవరైనా సరే మోక్షాన్ని పొందుతారు. సేవకు తగిన ఫలితం లభిస్తుంది. పూర్వం భద్రమతి అనే శ్రేష్ఠ బ్రాహ్మణుడు ఉండేవాడు. పండితుడు, కానీ దరిద్రుడు. దరిద్రం దుఃఖమైనది, ఆశ అంతకన్నా దుఃఖమైంది అనుకుంటూ ఆశాయా ఏ దాసాః దాసాస్తే సర్వలోకస్య ఆశాదాసీ యేషాం తేషాం దాసాయతే లోకః. ఆశకు ఎవరైతే దాసులవుతారో వారు లోకానికే దాసులు. ఆశ అనేటటువంటిది ఎవరికి దాసిగా ఉంటుందో వారికి లోకమే దాసి అనుకుంటూ ఉండేవాడు ఆ పండితుడు. కామిని అనేటటువంటి తన భార్య యొక్క మాట విని వెంకటాచలానికి వచ్చాడు. సుశాలి అనే పేరు కలిగిన నగరంలో సుఘోషుడనే విప్రవరుణ్ణి కలవడం జరిగింది. విషయం వివరించాడు. సుఘోషుడు, పృథివీ వైష్ణవీ పుణ్యా పృథివీ విష్ణుపాలిత పృథివ్యాస్తు ప్రధానేన ప్రీయతాం మే జనార్దనః. విష్ణుపాలిత భూమాత, పుణ్యమైన దానవు నువ్వు. పృథివీని దానం చేయడం వలన నాలోని జనార్దనుడు సంతోషపడతాడు అని ప్రార్థించి భూదానం చేశాడు. భద్రమతి బ్రాహ్మణుని విష్ణువును కూడా ప్రార్థించాడు. నమో నమస్తేఖిల కారణాయ నమో నమస్తేఖిల పాలకాయ నమో నమస్తే మరనాయకాయ నమో నమో దైత్య విమర్దనాయ నమో నమో భక్త జనప్రియాయ నమో నమః పాప విదారణాయ
నమో నమో దుర్జన నాశకాయ నమోస్తు తస్మై జగదీశ్వరాయ నమో నమః కారణవామనాయ నారాయణాయామిత విక్రమాయ శ్రీశార్ంగచక్రాసి గదాధరాయ నమోస్తు తస్మై పురుషోత్తమాయ నమః పయోరాశి నివాసకాయ నమోస్తు లక్ష్మీపతయే వ్యయాయ నమోస్తు సూర్యాద్యమిత ప్రభాయ నమో నమః పుణ్యగతాగతాయ నమో నమోర్కేందు విలోచనాయ నమోస్తు తే యజ్ఞఫలప్రదాయ నమోస్తు యజ్ఞాంగ విరాజితాయ నమోస్తు తే సజ్జనవల్లభాయ నమో నమః కారణకారణాయ నమోస్తు శబ్దాది వివర్జితాయ నమోస్తు తే తేభీష్ట సుఖప్రదాయ నమో నమో భక్తమనోరమాయ నమో నమస్తేద్భుతకారణాయ నమోస్తు తే మందరధారకాయ నమోస్తు తే యజ్ఞవరాహనామ్నే నమో హిరణ్యాక్ష విదారకాయ నమోస్తు తే వామనరూపభాజే నమోస్తు తే క్షత్రకులాంతకాయ నమోస్తు తే రావణమర్దనాయ నమోస్తు తే నందసుతాగ్రజాయ నమస్తే కమలాకాంత నమస్తే సుఖదాయినే శ్రితార్తినాశినే తుభ్యం భూయో భూయో నమో నమః. ఈ ప్రార్థన విన్నటువంటి శ్రీనివాసుడు సంతసించినటువంటి వాడై మోక్షాన్ని ఇచ్చాడు. మరొక విషయాన్ని మరో రోజు చూద్దాం. స్వస్తి. శుభం భూయాత్.